శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 8:23 వరకు, అనంతరం చతుర్దశి. పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:19 వరకు, అనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రం. బ్రాహ్మయోగం ఉదయం 11:35 వరకు, అనంతరం ఐంద్రయోగం. గరజీకరణం ఉదయం 8:47 వరకు, అనంతరం వాణిజ్యకరణం. అమృత ఘడియలు శేష అమృత ఘడియలు ఉదయం 6:55 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:37 వరకు. నేటి వర్జ్యం రాత్రి 10:44 నుండి 12:19 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ప్రదోష మాస శివరాత్రి. అంటే ప్రదోష వ్రతం మరియు మాస శివరాత్రి రెండూ కలిసి రావటం ఈనాటి ప్రత్యేకత. పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని మనందరికీ అందించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథులు ఈ త్రయోదశి చతుర్దశి, ఈ రెండు కూడా. ఈ త్రయోదశి నాడు అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశిని మహాప్రదోషం అని అంటారు. ఏ వారం అయితే వచ్చిందో ఆ వారంతో కలిపి దీన్ని ఈనాడు బుధవారం వచ్చింది కాబట్టి బుధ ప్రదోషం అని అంటారు. జాతకంలో బుధ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఈ ప్రదోష వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ గ్రహ దోషాలన్నీ కూడా నివృత్తయి ఆ గ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది. ముఖ్యంగా బుధుడి యొక్క కారకత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బుధుడు బుద్ధిపీడలను తొలగించేటటువంటి వాడు. ఎప్పుడైనా కూడా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు, గణపతి ఆరాధనలో కూడా మనకి సిద్ధి బుద్ధి అని చెప్తారు. అంటే గణపతి మనకి చక్కటి బుద్ధిని కనుక ప్రసాదిస్తే, మన బుద్ధి కనుక సక్రమంగా ఉంటే మనం ఆశించినటువంటి సిద్ధిని పొందగలుగుతాం. అంటే గణపతి జ్ఞానము బుద్ధి, ఆ జ్ఞానం ద్వారా మనం సవరించుకోగలిగితే ఇటు సిద్ధిని పొందగలుగుతామని పెద్దలు చెప్పేటటువంటి మాట. అంతేకాకుండా భగవంతుడు ఎప్పుడూ తన అనుగ్రహాన్ని జీవులందరినీ పరిపాలన ఎట్లా చేస్తాడు, జీవులకు అనుగ్రహాన్ని ఎట్లా ఇస్తాడు అంటే నదేవాహ యష్టిమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతో రక్షతిమిచ్చంతి తంతం బుద్ధ్యాహ నియుంజతే అని పెద్దలు చెప్తారు. భగవంతుడు ఎప్పుడూ కూడా పశువుల కాపరిలాగా చేతి యందు దండాన్ని ధరించి జీవులను నడపడు, తాను బుద్ధి రూపంలో జీవులను నడిపిస్తాడు అని పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకే విశేషమైనటువంటి మంత్రం నగాయత్ర్యా పరమంత్రం అని చెప్తూ ఆ మంత్రంలో ఉన్న విశేషం ఏమిటంటే బుద్ధిం యానః ప్రచోదయాత్ అంటారు. ధీమహి ధియో యానః ప్రచోదయాత్ అంటే బుద్ధిని ప్రేరేపించుగాక ప్రచోదింపజేయుగాక అంటారు. అంటే ఇక్కడ బుద్ధి కనుక బాగుంటే అన్నీ బాగుంటాయి, జీవితం బాగుంటుందని పెద్దలు చెబుతారు. ఇంకో మాట కూడా అంటారు, బుద్ధి కర్మానుసారిణి అని, కర్మను అనుసరించి బుద్ధి ఉంటుందంటారు. బుద్ధిని బట్టి నీకు కర్మ ఫలితాలు వస్తాయని కూడా. ఈ రెండు ఏది ముందు ఏది వెనక, విత్తు ముందా చెట్టు ముందా అన్న రీతిలో మనకి ఆ తర్కం అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి బుద్ధిప్రదాయకుడు బుధుడు. ఈ బుధుడు ఈ ప్రదోష వ్రతం బుధవారం రావడం చాలా విశేషం. కాబట్టి ప్రదోష వ్రతం అంటే ప్రదోష సమయంలో శివారాధన, ఈశ్వర అభిషేకం, ఈశ్వర అర్చన కనుక చేసినట్లయితే శివానుగ్రహంతో పాటు బుధానుగ్రహం కూడా కలుగుతుంది. దాంతోపాటు ఇవాళ మహాశివపర్వమైనటువంటి మాస శివరాత్రి కూడా కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి శివారాధన యథాశక్తిగా చేయటం. అభిషేక ప్రియ శివ అంటారు. గుక్కెడు నీళ్లు, గుప్పెడి పత్రి, చిటికెడి విభూతి, గుండెల నిండా భక్తితో కనుక సమర్పిస్తే సమస్త శుభాలను ఇచ్చేటటువంటి వాడు శంకరుడు. కాబట్టి ఈ ప్రదోష వ్రతం మాస శివరాత్రి నాడు అందరూ శివారాధన చేసి శివ కృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ హరయే నమః. స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, వారం సౌమ్యవారం లేదా బుధవారం, నక్షత్రం పూర్వాభాద్ర. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర రాహువుల సంచారం కుంభక్షేత్రంలో, కుజ శని బుధుల సంచారం మీనక్షేత్రంలో, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు.
ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా తారసపడతాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కొంటారు. కాలయాపన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు ఏర్పడేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా మాత్రం పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత మహిళలకు ఏర్పడుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని తద్వారా కార్యక్రమాల్లో సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు పూర్తి చేసి మెరుగైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు వంటివి కూడా అనుకూలతను పెంచుతాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గెలుపును తెచ్చిపెడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం నియంత్రించగలుగుతారు. అనుకూలత అధికంగా పెంపొందింప చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. శత్రుభీతి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మహిళలు శారీరక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విమర్శకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా బిల్వదళాలతో కూడినటువంటి పూజాతి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మొండి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మహిళలు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో లోపాలు గుర్తించగలుగుతారు. మానసిక చింతన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు వెంటనే చేపట్టలేకపోతారు. విఘ్నాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా
ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా వివిధ రకాలైనటువంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తలనొప్పి సంఘటనల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు కూడా వెన్నంటి ఉంటాయి. సమన్వయ లోపం ఏర్పడినప్పటికీ కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి లోపాలని గుర్తించగలుగుతారు, సవరించగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా సింహరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అష్టమ కుజుడు, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు వంటివి ఆశాజనకంగా మారతాయి. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా తులారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ శకునాలు గోచరిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలపై సందేహాలు ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా వెంటనే మరల్చుకోలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కూడా పొందలేకపోతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా
అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి లాభిస్తాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. మహిళలు అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నియంత్రించి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా యోగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, నమ్మక చమకాలతో కీర్తించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో మాట చెల్లుబాటుతనం అనుకూలతని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా కూడా కలిసి వస్తాయి. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి ఆర్థిక పరంగా అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. సందేహాలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు మాత్రం అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. మానసిక స్థైర్యం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. అసమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యాపార రంగం వారికి పరిష్కరింపబడతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా కుంభరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, వివిధ రకాల పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు గందరగోళాన్ని కలిగిస్తాయి. మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరత్వం తగ్గుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. కంగారు ధోరణితో కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల విషయంలో పొరపాట్లు వ్యాపార రంగం వారికి దొర్లుతాయి. తత్తరపాటు సంఘటనలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. మాస శివరాత్రి సందర్భంగా మీనరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. చాంచల్యం తగ్గుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. తద్వారా
కార్యసిద్ధి చేకూరుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, గృహ విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా అనుకూలతని పెంచాలని మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో, చండీ ప్రదక్షిణ ఏ విధంగా నిర్వహిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. శివాలయంలో మామూలు ప్రదక్షిణల కంటే చండీ ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయంలో చండీశ్వరుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం ఏ శివాలయంలోనైనా సరే శివుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం బయటికి వచ్చేటటువంటి సోమసూత్రం దగ్గర ఉంటుంది. ఏ శివాలయంలోనైనా చండీశ్వరుడు లేకపోయినట్లయితే సోమసూత్రాన్నే చండీశ్వర స్థానంగా భావించుకోవాలి. అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణం ఎలా నిర్వహించాలంటే, ప్రధానంగా శివాలయంలో గర్భగుడిలో పరమేశ్వరుడు, నందీశ్వరుడు ఉంటే గుడి బయట సరిగ్గా పరమేశ్వరుడు, నందీశ్వరుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఆ తర్వాత మనకి కుడివైపు లేదా ఈశ్వరుడికి ఎడం వైపు ఈ సోమసూత్రం లేదా చండీశ్వరుడు ఉంటాడు. చండీ ప్రదక్షిణ అనేది ఎలా చేయాలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, చండస్థానేతు సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణం వృషంచండం వృషంచైవ సోమసూత్రం పునర్వృషం చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం అంటూ ధర్మశాస్త్రం చండీ ప్రదక్షిణ గురించి చెప్పింది. అంటే ఈ చండీ ప్రదక్షిణ అనేది ఎలా చేయాలంటే, శివాలయంలో ధ్వజస్తంభము, సోమసూత్రము ఈ రెండిటి మధ్యలో ప్రదక్షిణలు చేసేటప్పుడు సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణ చెయ్యాలి. ఇదే చండీ ప్రదక్షిణ. కాబట్టి చండీ ప్రదక్షిణ అంటే దానిలో ముఖ్యమైన నియమం ఏంటంటే, ప్రదక్షిణ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సోమసూత్రాన్ని దాటకూడదు. ఒకవేళ అక్కడ చండీశ్వరుడు ఉంటే చండీశ్వరుణ్ణి దాటకూడదు, చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రాన్ని దాటకూడదు. అలా దాటకుండా సవ్య దిశలో అయినా అపసవ్య దిశలోనైనా చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. అయితే ఈ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, చండస్థానేతు సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణం అంటుంది. అంటే మొట్టమొదట చండీశ్వరుడి దగ్గర లేదా సోమసూత్రం దగ్గర ప్రారంభించి ధ్వజస్తంభం దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దగ్గరికి రావాలి. అప్పటికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అంటే సోమసూత్రం దగ్గర ప్రారంభించి ధ్వజస్తంభం నుంచి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు కాబట్టి వెనక్కి ప్రదక్షిణ చేయాలి. అంటే సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు రావాలి, అక్కడ వరకు రెండో ప్రదక్షిణ తీసుకోవాలి. ధ్వజస్తంభం నుంచి మళ్ళీ సోమసూత్రం వరకు రావాలి అపసవ్య దిశలో, అది మూడో ప్రదక్షిణగా తీసుకోవాలి. ఇప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు కాబట్టి మళ్ళీ సవ్య దిశలో ధ్వజస్తంభం దాకా రావాలి, నాలుగో ప్రదక్షిణ. ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు సవ్య దిశలో రావాలి, ఐదో ప్రదక్షిణ. సోమసూత్రం దాటకూడదు కాబట్టి మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు అపసవ్య దిశలో, ఆరో ప్రదక్షిణ. ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం అపసవ్య దిశలో, ఏడో ప్రదక్షిణ. ఆ తర్వాత సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు సవ్య దిశలో, ఎనిమిదో ప్రదక్షిణ. ఇక్కడితో ఎనిమిదో ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుంచి శివాలయంలోకి ఎడమ వైపుగా ప్రవేశించాలి. ఇది తొమ్మిదో ప్రదక్షిణ. అంటే ఒక చండీ ప్రదక్షిణలో 9 ప్రదక్షిణలు ఉంటాయి. ఆ 9 ప్రదక్షిణలలో మొట్టమొదటి ప్రదక్షిణ మాత్రం చండీశ్వరుడి దగ్గర లేదా సోమసూత్రం దగ్గర ప్రారంభించి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి సవ్య దిశలో రావాలి, ఒక పూర్తి తిరగాలి. ఇలా పూర్తిగా తిరిగితే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఆ తర్వాత ప్రతి చిన్న ప్రదక్షిణను ఒక ప్రదక్షిణగా తీసుకోవాలి.
అంటే సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, మళ్ళీ సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, అలా సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు కానీ, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు కానీ ఒక ప్రదక్షిణ చొప్పున తీసుకోవాలి. అలా 8 ప్రదక్షిణలు అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి శివాలయంలోకి ఎడమ వైపుగా ప్రవేశించాలి. అది 9వ ప్రదక్షిణ అవుతుంది. ఇలా చేస్తే దీన్ని చండీ ప్రదక్షిణ అంటారు. కాబట్టి చండీ ప్రదక్షిణలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్వజస్తంభం ఉంటుంది, సోమసూత్రం ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోనే ప్రదక్షిణ చేసుకోవాలి. ముఖ్యమైన నియమం మాత్రం సోమసూత్రాన్ని దాటకూడదు. సవ్య దిశలో అయినా తిరగవచ్చు, అపసవ్య దిశలో అయినా తిరగవచ్చు. మొదటిసారి మాత్రం పూర్తిగా సోమసూత్రం దగ్గర ప్రారంభించి సోమసూత్రంతో ముగించాలి. ఆ తర్వాత నుంచి మాత్రం సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం, అలా తిరుగుతూ చిన్న చిన్న ప్రదక్షిణలు చేయాలి. ఇలా మొత్తం 8 పూర్తయ్యాక 9వసారి ధ్వజస్తంభం నుంచి శివాలయంలోకి ఎడమవైపుగా ప్రవేశించాలి. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? నవప్రదక్షిణోపేతం యం కుర్యాచ్చ ప్రదక్షిణం అంటుంది శాస్త్రం. అంటే చండీ ప్రదక్షిణలో 9 చిన్న ప్రదక్షిణలు ఉంటాయి. ఇలా ప్రదక్షిణ చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే 30 సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్. అంటే ఒక్కసారి ఇలా 9 చిన్న ప్రదక్షిణలు చండీ ప్రదక్షిణ చేస్తే 30 సహస్ర సంఖ్యాక 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి శివాలయంలో పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో ఈ చండీ ప్రదక్షిణ ఒక్కసారి చెయ్యండి. అంటే ఈ 9 చిన్న ప్రదక్షిణలు చెయ్యండి. సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశల్లో చేయండి. ధ్వజస్తంభానికి సోమసూత్రానికి మధ్యలో తిరుగుతూ చెయ్యండి. దానివల్ల 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితాన్ని పొందండి. అలాగే సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఆత్మసంఖ్య 8 ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళ కలిసి వచ్చే దైవం ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.